నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా వార్తలు మీకోసం. పాత పెన్షన్ విధానానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. వేలాది మంది ఉద్యోగులకు భారీ ఊరట. ఉద్యోగ సంఘాల ప్రభుత్వ నిర్ణయం స్వాగతం. ఉద్యోగుల భవిష్యత్ భద్రతకు కీలక అడుగు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రాన్ని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి. కస్టమ్ మిల్లింగ్ రైస్ గడువు పొడిగించాలని అభ్యర్థన. భద్రాద్రి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుపై చర్చలు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని అంబటి డిమాండ్. సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కావడం అనుమానాలకు తావు. సిట్ దర్యాప్తుతో పూర్తి నిజాలు బయటకు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన అంబటి. పంట బోనస్ పై మంత్రి వ్యాఖ్యలను ఖండించిన హరీష్ రావు. రైతు బంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఆరోపణ. రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్న విమర్శ. వ్యవసాయ రంగానికి బలోపేతం చేయాలని సూచన. పోలీసుల భుజాలపై చంద్రబాబు తుపాకీ పెట్టారని గోరంట్ల. సాయికృష్ణ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్. బాధిత కుటుంబం ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శ. కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి కీలక వినతులు సమర్పించారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా గడువును పొడిగించాలని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమావేశమైన ఉత్తమ్ రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మేమైతే కొనుగోలు చేసినామో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మా దగ్గర కొనుగోలు చేయాలి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని చెప్పి మేము కేంద్ర మంత్రివర్యులకి వారికి రిప్రజెంట్ చేశాము. ప్రహ్లాద్ జోషి గారు తప్పనిసరిగా ఈ విషయంలో పరిశీలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రహ్లాద్ జోషి గారిని ప్యాడీకి సంబంధించి, రెండవది ఆయిల్ ఫామ్ కి సంబంధించి భారతదేశంలో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది క్రాప్ లో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కేవలం తెలంగాణ ప్రభుత్వమే గత 2.5 సంవత్సరాల్లో 3 లక్షల ఎకరాలు ఈ యొక్క క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి భారతదేశంలోనే ఆయిల్ ఫామ్ యొక్క ఏరియాని పెంచినటువంటి రాష్ట్రం తెలంగాణలో నెంబర్ 1 తెలంగాణ వచ్చింది. దాన్ని మేము ఇంకా ప్రమోట్ చేయమని చెప్పి గతంలో 44% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది దీని మీద. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒకసారి 25% చేసింది. ప్రస్తుతానికి దాన్ని 16% చేశారు. దానివల్ల ఇంపోర్ట్స్ పెరగటం వలన భారత రైతాంగానికి, ఆయిల్ ఫామ్ పండించేటటువంటి రైతులకి నష్టం జరుగుద్ది. అందుకనే మీరు ఏదైతే ఎడిబుల్ ఆయిల్ 1,00,000 కోట్లతోటి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో దాంట్లో కొంత భాగాన్ని మాకు వెసులుబాటు ఇచ్చి ఇంపోర్ట్ డ్యూటీ పెంచి పామాయిల్ రైతుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే 2.5-3 సంవత్సరాల్లోనే 10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల 2026 రెండవ విడత ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరికి పద్మభూషణ్ లభించింది. నటుడు మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్ కూడా పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ మాధవన్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. श्री मोहन नागर, कला अभिनय.
सुश्री सविता पूनिया खेल। ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ నిబంధనలపై కాంగ్రెస్ వామపక్షాలు తెలంగాణ జనసమితి సంయుక్తంగా హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించాయి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు సాగిన ర్యాలీలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ అమలు పేరుతో లౌకిక ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలం కాని ఓటర్ల పేర్లు తొలగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణ, పంజాబ్లపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. ఎవడైతే మీనాక్షి నటరాజన్ గారికి పోటీగా బీజేపీ తరఫున నిలబడ్డాడు అతను నామినేషన్ ఫామ్ ను రిజెక్ట్ చేశాడు. అతను గెలిచినట్టుగా ఇది ఇవాళ తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. రేపు వచ్చేటటువంటి భారత ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం తథ్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తోందన్నారు. 2029 ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మరింత మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేటీఆర్ అసలు ఐటీ కంపెనీలో జాబ్ చేశాడా, ఎక్కడైనా బర్లగాసిండా అనేది కూడా ప్రజలకు ఒక సందేహం వ్యక్తం అవుతా ఉంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ప్రజలు ఆ అవకాశం ఇయ్యారు నీకు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మా తెలంగాణ కాంగ్రెస్ కు బాహుబలి రేవంత్ రెడ్డి గారే. మీలాంటి కట్టప్పలు ఎంతమంది వస్తారో రండి తెలుసుకుందాం ప్రజాక్షేత్రంలో. కేటీఆర్, మిస్టర్ కేటీఆర్, నీ యొక్క భాషను మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక చిటికేస్తే తునుకలైపోతాం అనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం పైన, మంత్రుల పైన ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇక సహించబోవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీలాంటోడికి నువ్వు సైకో రామారావు అనే విషయం అందరికి తెలుసు. గతంలో నీ యొక్క పదవి కోసం అయ్యనే కొట్టినోడివి, ఇక తెలంగాణ ప్రజల్ని కొట్టమని అందరికీ తెలుసు. కాబట్టి నీ సైకోయిజం తెలుసు, నీ చాడిస్టిజం తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను శాశ్వతంగా బొందబెట్టారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. రాసి పెట్టుకో, 2028 ఎన్నికల్లో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ కు బాహుబలి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మరొకసారి మీ అందరికి చెప్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ లో నిలబడు, సవాల్ చేయి ప్రజాక్షేత్రంలో. మా బాహుబలితోనే మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్కు ముందు వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బందికి భారీ ఊరట లభించింది. ఎన్నేళ్లుగా పెన్షన్ హక్కుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. విజయవాడలో ఉద్యోగ సంఘాలు సంబరాలు నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 4 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు మరి దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళని సిపిఎస్లో నుంచి ఓపీఎస్లోకి మెమో 57 ప్రకారం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వం 62 సంవత్సరాలు ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వర్తింప చేయకపోవడం వల్ల 4 సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడపగా ఉన్న పరిస్థితి ఉద్యోగులకు ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది పోలీస్ అధికారులు, 2,000 మంది మరి ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో, మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి
ఆమోదం తెలిపినందుకు మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ గురుకులాలు అలాగే సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరి పక్షాన కూడా ఎన్నో ఏళ్ల కళ ఇవాళ నెరవేరింది. ఇవాళ ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే 11,000 మంది ఉన్నారో ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా ఈ కేబినెట్ సమావేశం వెంక చూస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటే చూస్తున్నాడు, మంత్రివర్గ సమావేశం ఏం జరుగుద్దా అని చెప్పి చూస్తున్నారు. ఇవాళ వారి కళ ఫలించింది, 11,000 మందికి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి మాకు ప్రతి విషయంలోనూ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారికి, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, మరి మిగతా సంబంధిత అధికారులందరికీ కూడా మరొకసారి ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన కూడా చేస్తున్నాం. అట్లాగే ఒక్క 5-6 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారు ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ కూడా మరి గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉందో ఆ 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాసెస్ను పిక్ చేయని చెప్పి పరిపాలన ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు ఫైలుకు ఆమోదించారు. దానివేళ కూడా 8,000 మంది ఏదైతే ఎదురు చూస్తున్నారో 8,000 మందికి కూడా ఇవాళ రెగ్యులరైజేషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు 3టిని ఈ వారంలో మరి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి ఏదైతే 60-62 సంవత్సరాలు చేసిందో మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా దీని వెనకాలే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పారు. 60-62 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇవ్వాలని, మరి ఉద్యోగులకు సంబంధించిన అటు పక్క జీపీఎఫ్ నుంచి ఏపీజీఎల్ఐ నుంచి మా బకాయిలు 21,000 కోట్ల నుంచి మా మీద పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయటం నుంచి మాకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం కాడి నుంచి ఇవాళ ఈ 3 అంశాలకు సంబంధించిన అన్నీ క్లియర్ చేయటం కాక పిఆర్సీ కమిటీ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. మరి ఏదైతే ఉద్యోగులంతా ఎదురు చూస్తున్న వేతన సవరణ అలాగే ఇంటీరియం రిలీఫ్ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉద్యోగులందరి పక్షాన, ఉపాధ్యాయులందరి పక్షాన, పెన్షనర్లందరి పక్షాన మరొక్కసారి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం కలిసి. ఏదైతే 2004 నోటిఫికేషన్ ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు సిపిఎస్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావడానికి ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా కానీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దీనికి కారణం 2017లో ఇదే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ మంజూరు చేయటం దేశ చరిత్రలో లేని విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2010 కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. భక్తుల నుంచి వచ్చిన విరాళాల ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. డీఈఓ సాగర్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈఓలు, సిబ్బంది, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల విశ్వాసంతో ఆలయ ఆదాయం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. హుండీ ద్వారా వచ్చిన నిధులను ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఎక్కువ రద్దీగా ఉంది. సో వారు భక్తులందరూ కూడా దేవునికి సమర్పించిన కానుకని ఈరోజు సేవకులు సుమారుగా 160 మంది సేవకుల్ని ఉపయోగించి ఈరోజు కౌంటింగ్ చేయడం జరిగింది. మనకి 1,74,00,000 ఈ 20 రోజులకు వచ్చింది. సో భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రద్దీ వల్ల మనం కొంతవరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పోవడం జరిగింది. సో మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల కొంత భక్తులకి ఇబ్బంది కలిగినప్పటికీ ఈ ట్రాన్సాక్షన్స్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి కూడా వాట్సాప్లో తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకుని టికెట్ ప్రింట్ తీసుకొని వస్తే ఎక్కడ వెయిట్ చేయకుండా మరి సపరేట్ దర్శనం కూడా సపరేట్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా
వెళ్ళిపోవచ్చు. ఇది అలవాటు పడాలి. సో ముఖ్యంగా మనం దేవస్థానాలన్నీ కూడా ఒక కాణిపాక దేవస్థానమే కాదు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దేవస్థానాల్లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొదలైపోయి సో సంపూర్ణంగా ఇక క్యాష్ తీసుకోకుండా మనుషులతో ఇంటరాక్షన్ లేకుండా కియోస్క్ మిషన్లు పెట్టి నేరుగా భక్తుల టికెట్లు తీసుకోవడం లేదా వాట్సాప్ ద్వారా టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. క్రమేణా దీన్ని పెంపొందించుకుంటూ పోతున్నాం. ఇప్పటికే కొన్ని దేవాలయాలు సంపూర్ణంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జీపేనో లేకపోతే ఫోన్పే ద్వారా భక్తులు పే చేసి వెళ్తున్నారు. మన దేవస్థానంలో త్వరలో కూడా కంప్లీట్గా 100% ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. చాలామంది భక్తులు ఫోన్లు తీసుకొచ్చి ఎక్కడో పెట్టామంటున్నారు. దీనివల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. సో ఇక మీదట అందరూ కూడా ఫోన్లు తీసుకొచ్చి ఫోన్లలో మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పే కానీ జీపే కానీ టికెట్లు కొనుక్కొని వాటిని మళ్ళీ క్యూ లైన్లో కలెక్ట్ చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ మీకు భద్రంగా మీ వెనక్కి ఇస్తారు. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రోత్సహించాల్సి కోరుతున్నారు. సో దయచేసి భక్తులు కూడా ఈ సూచన పాటించి ఈ దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు జీపే ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా పే చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. పరవాడ ఫార్మా ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు జరుగుతోందన్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కార్మికుల భద్రతకు కంపెనీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని తెలిపారు. ఒక వ్యక్తి అయితే మరీ బాధాకరం, 3 ఆడపిల్లలు, రెండో వాడికి ఇంకా పెళ్లి కాలేదు, 24 సంవత్సరాలు, 34 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. అంటే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు, వాళ్ళు కుటుంబాన్ని అంతా పోషిస్తున్న వ్యక్తులు. మరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రతిసారి ఇదే చెప్పడం కూడా బాధ అనిపించినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సేఫ్టీ విషయంలోనూ పొల్యూషన్ విషయంలోనూ రాజీ పడకుండా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మా జిల్లా యంత్రాంగం అంతా కూడా మా కలెక్టర్ గారు కానీ మా జాయింట్ కలెక్టర్ గారు కానీ మా ఎస్పీ గారు కానీ అనేక మీటింగులు పెట్టి అవేర్నెస్ క్లాసులు తీసుకుంటూ వార్న్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇవి జరగటం మాకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం. ఇప్పుడే సంబంధిత అధికారులతో కానీ సంబంధిత మంత్రి గారితో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా మా జేసీ గారు మా ఇతర ఆఫీసర్స్ కూడా కంపెనీతో మాట్లాడుతూ ఉన్నారు. సంబంధిత మంత్రులతో ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని మాటిస్తాను. అన్ని కుటుంబాలకి ఎంత ప్రకటించే అవకాశం ఉంది? ఇది పెద్దవాళ్ళతో మాట్లాడాలి నేను, ఎందుకంటే నాకు కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు నీకే అని కాదు, అంటే ఒక యాక్సిడెంట్ అవగానే వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటి అంటే భయంతో అభద్రతా భావంతో ఏదన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటారనో లేదంటే ఏదన్నా ఇంకా ఇబ్బందులు పెడతారో అని వాళ్ళు అబ్స్కాండ్ అవుతుంటారు. అది రెమెడీ కాదు. ముందుకు వచ్చి దాన్ని ఫేస్ చేయాలి. మేము కోరేది అదే. కనీసం ఆ బాధిత కుటుంబాలకు కబుర్లు అందించడంలో కానీ సంబంధిత ఆఫీసర్స్కి టైంలీ చెప్పడంలో కానీ ఆ కంపెనీ ముందుకు రావాలి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎవరో అసలు వానర్ దొరకలేదు కానీ ఎవరో ఆ తాలూకా మనిషి అయితే నాకు ఫోన్ చేసి భయపడుతున్నామండి, అందుకనే ఏదన్నా లోకల్ కాబట్టి ఇష్యూ ఏదన్నా మా మీదకి వస్తారని చెప్పి పారిపోయారండి అంటున్నారు. అది రెమెడీ కాదు. దాని మీద కూడా తీవ్రమైన చర్య తీసుకోమని చెప్పి రికమెండ్ చేస్తారు. కనీసం ఇన్ఛార్జ్ లేదండి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేకపోవడం వల్ల అయిందని ఆరోపణలు. ఏదో ఇలాంటి తప్పులు ఉన్నప్పుడే కదా జరుగుతుంది. దాని మీద చర్యలు మా కంపెనీస్ వాళ్ళకి కూడా చెప్పాం. తప్పనిసరిగా ఇది కూడా ఏపీఐ మన దీంట్లో ఫార్మాకర్లో లేదు యూనిట్, ఇది ఎంఎస్ఎంఈ, ఇది ఏపీఐసి కంట్రోల్లో ఉంది. మా జేసీ గారు ఏపీఐఎస్తో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా జరిగింది దురదృష్టకరమైన సంఘటన, ఎవరు హర్షించేది కాదు, ఎవరు ఆనందించేది కాదు. మేము మాతో సహా అందరూ బాధపడుతున్నాం, మీరు అందరూ బాధపడుతున్నారు. తప్పకుండా తగు చర్యలు అయితే తీసుకుంటాం. ఎందుకంటే చర్యలు తీసుకోవటం అనేది మొక్కుబడి కాదు,
మళ్ళీ మిగతా కంపెనీలకు భయం వచ్చే విధంగానే చర్యలు తీసుకుంటాం. అంటే ఆడిట్లు జరగకపోవడం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. లేదు, అన్ని జరుగుతున్నాయి. ఇది వరకు ట్రాక్ మీద నిర్లక్ష్యం అంటారా లేకపోతే అసలు ప్రభుత్వం? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది వరకు నిర్లక్ష్యాన్ని అప్డేట్ అవుతూ దాన్ని సవరించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ మా అధికార యంత్రాంగం అంతా కూడా మీరు ఒకసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో జెండాలు సిద్ధాంతాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పొత్తు పార్టీల సహకారం లేకుండా గెలవలేని నాయకుడు వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. రాజకీయ కుట్రలు, దుష్ప్రచారాలు జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఇంకా పోరాట స్ఫూర్తి తగ్గలేదన్నారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమంతా మర్చిపోయాం అతన్ని. మరి ఈ 3 రోజుల క్రితమే చూసాం, హఠాత్తుగా సినిమా షూటింగ్కి వచ్చినట్లు కాకినాడకు వచ్చినాడు. కనీసం అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు కూడా చాలామందికి తెలిసి ఉండదు ఆయన వస్తున్నాడని. వచ్చాడు, యథావిధిగానే మళ్ళా ఇవి న్యూస్ కెమెరాలు కదా, ఆయన సినిమా కెమెరాలు అనుకుంటాడు. 4 డైలాగులు కొట్టినాడు. తాట తీస్తాం, తోలు తీస్తాం, అరచేతుల్లో రేఖలు లేకుండా చేస్తాం, వైసీపీ గుండాళ్ళారా, రౌడీల్లారా అని మళ్ళా రెచ్చగొట్టడం. తర్వాత రోజు అదే ఆయన పార్టీకి సంబంధించినటువంటి మరొక ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుకుంటా, పంతం నానాజీ. గతంలో ఇదే పంతం నానాజీ గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇట్లే నోటి దురుసుగా కొన్ని వ్యాఖ్యలు చేస్తే అక్కడ బట్టలు ఉడదీసి కొట్టినారు అతన్ని. 15 సంవత్సరాలుగా నువ్వు పార్టీ పెట్టి 5 జెండాలు మార్చి 10 సిద్ధాంతాలను మార్చుకొని పక్క పార్టీ సంబంధించినటువంటి నాయకులు త్యాగం చేస్తే కానీ 3 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నువ్వు, నీకే అంత ఆవేశం ఉంటే, నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే, పార్టీ పెట్టిన రోజు నుంచి ఇవాళ వరకు కూడా మీరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అవమానకర మాటలు మాట్లాడినా, ఒక పక్క సైకో అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్క రౌడీ అని మాట్లాడుతూ ఉన్నా, ఒక పక్క 1,00,000 కోట్లని మాట్లాడుతూ ఉన్నా, గొడ్డలి పార్టీ అని మాట్లాడుతూ ఉన్నా, అన్ని తన గుండెల్లో ఒక అగ్నిజ్వాలగా కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమ వ్యవస్థ బలహీనపడిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు అండగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు అందే సేవలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతు భరోసా సాయం నిలిపివేయడంతో రైతు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఎలాగోలా వీళ్ళు 0 వడ్డీ పంట రుణాలు లేకున్నా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకున్నా, ఆఖరికి ఈ సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రభుత్వం అందించేటువంటి సాయం లేకున్నా సరే ఈ రైతులు 6 కాలం కష్టపడి ఎలాగోలా పంట పండిస్తే ఆ పంటను కొనే పరిస్థితి కూడా లేదు. ఆ పంటను కొనే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో 48 గంటల్లో మేము కొనుక్కొని మీకు డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఆర్భాటపు అబద్ధాలు చెప్పడమే తప్పిస్తే ఎక్కడా కొనే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ధృవీకరించారు. మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి, అయ్యా మా పరిస్థితి, మా పంట మీరు కొనాలి అని చెప్పేసి ధర్నాకి దిగితే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మేము కొనలేము అని చెప్పి అచ్చెన్నాయుడు ఒక పక్క స్పష్టీకరిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారేమో రైతు భరోసా అని చెప్పి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మొత్తం సినిమా షూటింగ్ అని తలపించేలాగా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రాం చేస్తూ ఏం చేశారు అంటే రైతులకి ఇలా మోసం చేస్తూ వచ్చారు. ఇక ఇది కాకుండా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ ధర వనామా 10 రూపాయలు, టైగర్ 12 రూపాయలు పెంచారు. ఎక్కడ సంబంధం లేకుండా పెంచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి 10 రూపాయలు పెంచా, 4 రూపాయలు తగ్గిస్తున్నా, ఎలాగోలా సర్దుకోండి. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భీమవరం వెళ్ళి నేను ఆక్వా రైతుల పక్షాన నిలబడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రమే ఈ ప్రభుత్వంకి ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతా అంటే మాత్రమే రైతు సమస్యలు గుర్తొచ్చినట్టుగా ఆక్వా రైతులకి అప్పుడే దున్నపోతు మీద వానబడినట్టుగా ఈ ప్రభుత్వం కూడా అప్పుడే నిద్రలేసినట్టుంది. తోతాపురికి చెందినటువంటి రైతులు యూనిట్ 1 దగ్గర 300 ట్రాక్టర్లు, యూనిట్ 2 దగ్గర 200 ట్రాక్టర్లు ఈరోజు గంగాధర నెల్లూరు దగ్గర గుజ్జు ఫ్యాక్టరీ బయట ఉన్నాయి. ర్యాంపుల దగ్గర ఎంతటి దుర్మార్గం అంటే, సో ఎన్ని రైతులు కిలోమీటర్ల మేర గత 3-4 రోజుల నుంచి ట్రాక్టర్లు ఆగిపోయినా సరే లోపలికి ఎవరిని తీసుకొని పరిస్థితి. దీనికి గల కారణం ఏంటి?
దీనికి కలిగినటువంటి కారణం ఏంటంటే గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోతే బయట అవి పండిపోతాయి. పండిపోయిన తర్వాత ఏ ధర అడిగితే ఆ ధరకి ఇచ్చేస్తారని చెప్పి గుజ్జు ఫ్యాక్టరీలో కుట్రకు తెరలేపితే అండగా నిలబడాల్సినటువంటి హార్టికల్చర్ అధికారులు ఏమైపోయారో తెలియదు. అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఏమైపోయారో తెలియదు. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే 3 మీటింగులు పెట్టిన జిల్లా కలెక్టర్ ఈరోజు ఏమైపోయాడో తెలియదు. రాత్రికి రాత్రి ఎంతటి దుర్మార్గం అంటే సో రాయలసీమ మొత్తం మీద తోత. మేడ్చల్ జిల్లాలో బైక్ చోరీలపై కుషాయిగూడ పోలీసులు కీలక విజయం సాధించారు. వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న చిన్నం రాజు అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 14 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించినట్లు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నిందితుడు జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. 2022లో కూడా పలు కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు తమ వాహనాలకు జీపీఎస్ అమర్చుకోవాలని, భద్రతా చర్యలు పాటించాలని పోలీసులు సూచించారు. వివిధ సమయాల్లో దొంగిలించబడింది. ఇతను ఏమో ఏంటంటే ఒక సన్నటి పిన్ను లాంటిది వాడి ఎస్పెషల్లీ ఇతను యాక్టివా బైక్స్ స్పెషలిస్ట్ లాగా దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ దొంగతనాలు చేసి ఇతను వీటిని తీసుకెళ్లి విలేజెస్లో ఉండేటువంటి ఇన్నోసెంట్ పీపుల్కి నా బైక్ అని వాళ్ళని నమ్మించి ఆ బైక్ని ప్లేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4,000, 5,000 తీసుకుని అతను ఖర్చులకు వాడుకుంటున్నాడు. సో అతన్ని అరెస్ట్ చేసి ఆ బైకులన్నీ కూడా రికవరీ చేసినందుకు ఎస్హెచ్ఓ కుషాయిగూడ, డిఐ కుషాయిగూడ అండ్ స్టాఫ్ ఎస్ఐ విజయ్, డీసీ మహేష్, డీసీ దినేష్ వీరందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ అఫెండర్ మీద గతంలో కూడా 2022లో కూడా ఒక కేసు ఉంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో అప్పుడు కూడా ఒక 11 బైకులు అప్పుడు రికవర్ చేయడం జరిగింది. ఇతను బయటికి బేసిక్గా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నట్టుగా ఉంటాడు. బట్ ఎక్కడైనా తాళం వేసిన బైక్ కనిపిస్తే వెంటనే సన్నటి ఊచ లాంటిది వాడి ఆ కీ ఓపెన్ చేసి దొంగిలిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసిన రిమాండ్ పంపిస్తున్నాం. ఈ బైక్స్ కూడా రికవర్ చేసి ఎవరి వాళ్ళకి మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన పంట బోనస్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ 3 సార్లు రైతు బంధు కంటే ఎక్కువ అని చెప్పడం వాస్తవాలకు విరుద్దమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బోనస్ విలువ 2,500 కోట్లు మాత్రమేనని, కానీ రైతులకు అందాల్సిన రైతు బంధు 29,350 కోట్లను ఎగ్గొట్టిందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదన్నారు. రైతు సంక్షేమం విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. నకల్ మారనేకి వెళ్ళి అకల్ రేనా ఏమంటాడు, మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1,500, ఓసారి 1,200. 2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1,200 కోట్లు ఎగ్గొట్టినావు. ఈ యాసంగి బోనస్ 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2,500, 3,000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి తెలుసుకోలేక చర్చ పెడదామా, అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనా వద్దా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. సాయికృష్ణ కేసులో విజయవాడ పోలీసుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. కనీసం తమ కుమారుడి బూడిదనైనా ఇవ్వాలని తల్లి వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది నిక్షిప్తమై ఉంటుంది. దానైనా తీసుకుని వచ్చి కోర్టుకు పెట్టి మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. ఇలాంటి దుశ్చర్యలకు ఈ గవర్నమెంట్ తరఫున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఈరోజు ఆ
ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను భార్యా పిల్లలు ఒకవైపు, అతను ఒకవైపు శంకరగిరి మాన్యాలు పట్టుకుని తిరుగుతున్నాడు. అతన్ని ఏ చంద్రబాబు నాయుడు ఎవ్వరు కూడా, పవన్ కళ్యాణ్, ఇదే లోకేష్ బాబు ఎవ్వరు కూడా కాపాడలేరు. ఇది పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన దేశంలోనే అరుదైందని, ఎవరో పెద్ద నేరస్తుని కాపాడేందుకే సాయికృష్ణను బలి చేశారన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తు తప్పనిసరి అని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ మాయం కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో వాస్తవాలు బయటకు రావని పేర్కొన్నారు. హోంశాఖ పవన్ కళ్యాణ్ కిస్తే కేసులోని అన్ని అంశాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. ఒక చోట గాని సీసీ ఫుటేజ్ 18 మాసాలు స్టోర్ చేయాలి, 18 రోజులు కూడా స్టోర్ చేయాలి. హోంమంత్రి గారు ఏమన్నారు తెలిసి మధ్యన, రాష్ట్రంలో 70,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ నేరం జరిగినా తక్షణం తీసేస్తా ఉన్నారు. ఎవరు? హోంమంత్రి గారు. పోలీస్ స్టేషన్లో లేవు. రోడ్డు మీద సంగతి ఏమిటారు? పోలీస్ స్టేషన్లోనే సీసీ ఫుటేజ్ మాయం చేశారు. ఏంటిది? ఏమండి హోంమంత్రి గారు, మీ వల్ల కాదులే, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి హోమ్ ఇస్తే సీసీ కెమెరాలు తెప్పిస్తాడు. పాపం అనిత్ గారి వల్ల ఈ సీసీ కెమెరాలు మాయమైపోతాయి. నేరస్తులేమో పారిపోతుంటారు, నేరస్తులనేమో కాపాడుతూ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నేరస్తులనేమో రక్షిస్తూ ఉంటారు, సీసీ ఫుటేజీలు పోతూ ఉంటాయి. అందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఇస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. అది ఆలోచించండి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల. హోంమంత్రి గారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెబుతున్నారు మైకి ముందు. బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నేరం జరిగితే 5 నిమిషాలు పట్టుకుంటా ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లోనే దిక్కుమొక్కు లేదు. ఇంత దారుణమైనటువంటి సంఘటన బహుశా ఎక్కడ జరగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంత మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఈ కేసు అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. కేవలం ఊరిని తూతూ మంత్రంగా ఆ తల్లిదండ్రుల్ని, ఆ తల్లిని లేదా వారి కుటుంబాన్ని ఏదో కంటి తుడుపు చర్య చేయాలనే ఉద్దేశంతో సిట్టు వేసి వాళ్ళ చేత విచారణ జరిపి నేరస్తులు ఎస్కేప్ అయ్యే విధంగా అతి బలహీనంగా కేసు రిజిస్టర్ చేశారు. అతి బలహీనంగా విచారణ జరుగుతుంది, అతి బలహీనంగా ఛార్జ్షీట్ వేస్తారు. ఇది కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.